తర్వాత పాట పుస్తకం నుంచి 104వ పాట, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. మనందరం కూడా మరి హృదయాలు తెరిచి మన యొక్క నేత్రాలు మరి యొక్క మాటల మీద పెట్టి ఆ మాటలో ఉన్నటువంటి శక్తిని మనము తెలుసుకుని మరి ఆత్మీయంగా ఈ పాటను మనము ఆత్మీయంతో కలిసి ఉన్నటువంటి మాటలతో కలిసినటువంటి పాటను మనందరం ఆత్మీయంగా మనం కలిసి పాడదాం. అవును, చక్కగా ఇక్కడ మరి ప్రార్థన గురించి చెప్పాడు. మరి మోసే ప్రార్థించిన మన్నా ఎలా కురిపించిన గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త. అటువంటి దేవుడిని మరి యేసు ప్రార్థించినప్పుడు సూర్యచంద్రుని ఆపిన దేవుడు, మరి నీకు నాకు మరి ఏమైతే కొదువైందో దేవుడు కొదువులని తీర్చి తానే తన నామాన్ని గణపరుచుకుంటాడు. మనందరికీ కావలసినటువంటి అన్ని సమకూర్చుతాడని నమ్మకంతో ఈ పాటను మనం పాడతాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. మోసే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోసే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండే, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. సింహాల బోనైనను సంతోషంగా వెళ్ళివి, సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళివి. సాధించి నా వెంటనే రక్షించి నీ హస్తము, సాధించి నా వెంటనే రక్షించి నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. చెరసాలలో వేసిన సంఖ్యలో దిగించి
చక్రాలలో వేసిన సంఖ్యలో తీసిన సంగమో ప్రార్థించగా సంఖ్యలో విడిపోయేను సంగమో ప్రార్థించగా సంఖ్యలో విడిపోయేను యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది. హల్లెలూయా. ఆయన బలమైన నామాన్ని, ఆయన ఘనమైన నామాన్ని ఇదిగో ఇక్కడ భక్తులు ప్రార్థించినప్పుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడండి. సింహాల పోనులో దావీదుని వేసినప్పుడు దానియేలుని వేసినప్పుడు ప్రార్థించినప్పుడు ఓ దేవుని హస్తము ఆయన్ని రక్షించింది. ఉదయకాల సమయంలో దేవుని మందిరానికి వచ్చిన మనము ఈ యొక్క మంచి వాతావరణంలో అనుకూలమైనటువంటి సమయంలో కూర్చొని ఉన్న మనకు నిజంగా దేవుడు రక్షిస్తాడనే నమ్మకము మనలో ఉందా? ఏమండి, అగ్నిలో పడవేసిన మరి షడ్రక్ మేషక్ అబేద్నెగోను రక్షించిన దేవుడు మనలను రక్షించడం అన్ని తప్పగా రక్షిస్తాడు. ఆయన ఎందు నమ్మకము విశ్వాసం కనుకుంటే అవును, అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో మనం వెళ్తున్నాము, అనేకమైన శ్రమల గుండా మనం వెళ్తున్నాము. ఏ విధంగా షడ్రక్ మేషకులు ఆ అగ్నిగుండంలో ఉన్నప్పుడు దేవుడు రక్షించాడు. ఆ శ్రమలన్నిటి నుంచి కూడా మనల్ని రక్షించడానికి కూడా దేవుడు సమర్థుడండి. కానీ మనం ఆయన మీద నమ్మకం ఉంచుదాం, ప్రార్థిద్దాం. వారిని భక్తులను రక్షించిన దేవుడు మనల్ని కూడా రక్షించే ఆ గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఇదెంతో ధన్యత. ఉదయకాల సమయంలో ప్రభు నామాన్ని ఈ విధంగా స్తుతించడం, ఆయన నామాన్ని గణపరిచే భాగ్యం మనకి ఇచ్చాడు. దీన్ని బట్టి నిజంగా ఆయనకి ఎంతగానో వందనాలు, కృతజ్ఞతలు తెలియజేసిన వారంగా మనం ఉన్నాం. ప్రభు ఇటువంటి గొప్ప కృపను మనకు అనుగ్రహించినందుకు ఆయనకి వెళ్ళలేని స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. సమయంలో ఉత్తర ప్రత్యుత్తరాల భాగాన్ని చదువుకుందామండి. ప్రస్తుత గ్రంథం నుంచి యెషయా గ్రంథము 32వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకు మనం వచ్చినటువంటి ఇందిరాదేవి గారి ముందుకు వచ్చి ఈ యొక్క ఉత్తర ప్రత్యుత్తరాల భాగాన్ని మనకి చదివి వినిపిస్తారు. యెషయా గ్రంథము 32వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మార్చి మనము చదువుకుందాం. ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. యెషయా గ్రంథము 32వ అధ్యాయం. అమ్మగారు మొదటి వచనం చదివినప్పుడు మనం 2వ వచనము అందరం కలిసి ఏకకంఠముతో దేవుని యొక్క వచనాలు మనం చదువుతాం. ఈ దినమునకు మనకి ఉత్తర ప్రత్యుత్తరములుగా యెషయా గ్రంథము 32వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదువుతున్నాము. ఆలకించింది రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును, అధికారులు న్యాయమును బట్టి వెలుగురు. మనుషులు గాలికి మరుగైన చోటులను, గాలివానకు చాటైన చోటులను, ఎండిన చోట నీళ్ల కాలువలను, అలసట పుట్టించి చేసిన గొప్ప పంట నీడవలను ఉండెను. చూచువారి కన్నులు మందముగా ఉండవు, వినివారి చెవులు ఆలకించవు. సంచల మనసు జ్ఞానము గ్రహించును, నత్తివారి నాలుక స్పష్టముగా మాట్లాడును. మూఢుడు ఇక ధనుడని ఎంచబడడు, కాబట్టి ఉదారుడనబడడు. మూఢులు మూఢవాక్కులు పలుకుదురు, బలహీనముగా నడుచుకొందురు. యెహోవాను గూర్చి కాని మాట్లాడుచు, ఆకలిలోని వారి జీవనాధారము తీసుకొనుచు, తప్పిపోయిన వారికి పానీయం లేకుండా చేయుచు, హృదయపూర్వకంగా పాపం చేయుదురు. మోసగారి సాధనములను చెడ్డవి, నిరుపేదలు న్యాయవాదం చేసినాను, కలమాటలతో దీనులను నాశనం చేయుటకు వారు దురాలోచనలు చేయుదురు. గనులు ఘనకార్యములు కల్పించుదురు, వారి ఘనకార్యములను బట్టి నిలుచుదురు. సుఖాశక్తి గల స్త్రీలారా, లేచి నా మాట వినుడి. నిశ్చంతగానున్న కుమార్తెలారా,
నా మాట వినుడే. ఇక ఒక సంవత్సరమునకు మీకు తొందర కలుగును. దేవుని పరిషత్ వాక్యమును దీవించను గాక. హల్లెలూయా. ఈ సమయంలో మనం వచ్చినటువంటి సొంత మధ్యకి వచ్చి మనకి రోత ప్రచుత్తర భాగాన్ని మనకి వివరిస్తారు. దేవుడు నామానికి వందనాలండి. దేవుడు మరొక ఆదివారం మనకి ఇచ్చాడు కదా. సజీవుల లేపి ఈ యొక్క సహవాసము, ఈ యొక్క స్థలము, ఈ యొక్క సమయమును దేవుడు మనకి ఇచ్చినందుకు ఆయనకే కనుక మహిమ కలుగునుగాక. అయితే ఇంద్రముగా చదివినట్లు యెషయా గ్రంథము 32వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు ఒకసారి మనం చూద్దామండి. ఏంటంటే మనకి యెషయా గారు ఈ ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా చెడిపోతున్నారో, వాళ్ళు మంచి మార్గంలో జీవించాలి, మంచి మార్గంలో వాళ్ళు నడవాలి, వారి యొక్క అవిధేయతలు ఇష్టానుసారమైన జీవితాలు విడిచిపెట్టాలని యెహోవా దేవుడు యెషయాకు చెప్పినప్పుడు ఈ యెషయా ప్రవక్త గారు ఇశ్రాయేలీయులకి ప్రతి విషయంలో సెట్ చేస్తున్నారు, చెప్తున్నారు మీరు ఎలా ఉండకూడదు అలా ఉండకూడదు అని. ఆ విషయాలు మనం ఇక్కడ నేర్చుకున్నాము. 32వ అధ్యాయం 1వ వచనము, ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయుడు, అధికారులు న్యాయంను బట్టి ఎదురు. రాజు ఏం చేస్తున్నాడంటే నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయుడు. రాజు నీతిగా ఉండి, మంచిగా ఉండి, మంచి ప్రవర్తన కలిగి, భయభక్తులు కలిగి ఆ యొక్క దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా మంచిగా జీవించేటట్లు చేస్తాడు. రాజును బట్టి అక్కడ ప్రజలు కూడా ఆ విధంగా ఉంటారు. రాజు దుర్మార్గుడైతే మరి ప్రజలు ఎవరైనా మాట వింటారా? ఆయన చెప్పిన మాట వినరు కదా. ఆ విధంగా మరి రాజు మంచి పరిపాలించాలంటే ఆయన నీతి కలిగి జీవించాలి, ఆయన దేవునికి లోబడాలి, ఆయన దేవుని ఆజ్ఞలకు లోబడి ఆయనకి ఎలాగైతే నీతిగా జీవిస్తున్నారో అక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నీతిగా జీవించాలని ఆయన చూస్తాడు. అయితే అధికారులు కూడా న్యాయాన్ని బట్టి ఎదురు. అప్పుడు రాజు అలా నీతిగా నిజాయితీగా మరి ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మరి నీతి నిజాయితీగా ఉంటారు. ఎందుకంటే వాడికి మరి రాజు నీతిగా ఉన్నప్పుడు వాడికి కూడా భయం కదా, మనం కూడా అలా జీవించాలి అని వాళ్ళకి భయం ఉంటుంది. ఆ భయంతో వాళ్ళు కూడా అధికారులు కూడా ఆయన క్రింద ఉన్న అధికారులందరూ కూడా ఎంతో భయంగా ఆయనకి లోబడి జీవించినప్పుడు వారు భయంగా ఈ యొక్క విధంగా జీవించడం వలన ఆ ప్రజలు కూడా వాళ్ళు కూడా అలా జీవించాలంటే వాళ్ళు సరి చేసేటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉంటారు. ఎందుకంటే వీళ్ళు మంచి మార్గంలో జీవిస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా అలా ఉంచాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉండాలి. మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలివానకు చాటైన చోటు వలెను ఉండను. ఎండిన చోట నీట కాలువల వలెను, అగసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలెను ఉండను. చూడండి, ఇక్కడ మనుషుడు గాలికి మరుగైన చోటు వలె. ఒకసారి యెషయా గ్రంథము 4:6 ఒకసారి చూద్దామండి. యెషయా 4:6. పగలు ఎండకు నీడగాను, గాలివానకు ఆశ్రయముగాను, చాటుగాను పర్ణశాల ఒకటి ఉంది. పర్ణశాల అంటే ఇశ్రాయేలు ప్రజలు మరి ఎప్పుడైతే దేవుని యొక్క ఆ యొక్క మహిమ గల మేఘము ఆ యొక్క ప్రత్యక్ష గుడారం మీదకి దిగుతారో అప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేయడం మానేసేవారు. తర్వాత ఆ విధంగా వాళ్ళు ప్రయాణం చేస్తూ అడవిలో పర్ణశాలలు కట్టుకున్నారు. వారాయి గారి పర్ణశాలలో పండుగ చెప్పారు. అది ఆచరించడానికి వాళ్ళు పర్ణశాలలో కట్టుకుని పర్ణశాలలో 7 రోజులు వాళ్ళు ఉన్నారు. ముందు దేవుడు ఏ విధంగా అయితే ఆచరించమన్నారో అలాగా ఆచరించారు. అయితే ఇటువంటి పర్ణశాలలోనే వీళ్ళు ఆశ్చర్యంగాను చాటుగాను చేసుకొని ఉంటారట. నేను మొన్న ఒక వార్త విన్నానండి. ఏంటంటే న్యూస్లో చెప్పారు, ఊరంటే ఏదో బలిజీపురం ఏదో ఉంది ఒక ఊరు. అక్కడ ఏంటంటే పెద్ద వర్షం వచ్చిందంట, పిడుగులు పడినాయంట.
అయితే ఈ పొలంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఎక్కడ ఆశ్రయం దొరుకుతుంది అక్కడ పరిగెడతారు కదా. ఆ పొలంలో ఇంకేమీ ఉండవు, ఏదో ఒక పాక ఉంది అక్కడ ఉంటే వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆ పాకలోకి పరిగెట్టుకుని వెళ్ళి తలదాచుకోవడానికి, ఆ వర్షానికి తగ్గించుకోవడానికి, అది తడవకుండా ఉండాలని వాళ్ళు అందులోకి వెళ్ళారు. మొత్తం 7 వెళ్ళారు. వెళితే సరిగ్గా ఆ పాక మీదే పిడుగు పడింది. పిడుగు పడినప్పుడు అక్కడికక్కడ వాళ్ళందరూ చనిపోయారంటండి. 7 చనిపోయారంట. వాళ్ళు చేసిన పాపం ఏంటి, వర్షం పడుతుందని వెళ్ళి అందరూ దాక్కున్నారు. దాక్కునేటప్పటికీ దాని మీదే పిడుగు పడింది. పిడుగు పడేటప్పటికి మొత్తం అందరూ చనిపోయారట. నేను ఈ వాక్యం చదువుతుంటే నాకు అదే గుర్తొచ్చింది. ఎందుకు పర్ణశాలలోకి వెళ్ళమంటున్నారు అంటే అలాంటి ఆపద వచ్చినప్పుడు మరి మనం నీడ కొరకు పరిగెడతా ఉంటాం. ఎండైతే నీడ కావాలని, అలా వర్షం వస్తే ఎక్కడ షెల్టర్ దొరుకుతుందో వర్షం పడకుండా ఉంటుంది అనేటువంటి పరిస్థితిలో మనం పరిగెడుతూ ఉంటాం. కాబట్టి అలాగా ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలకు కూడా మరి నీడగాను, గాలిగాను, ఆశ్రయముగాను, చాటుగాను పర్ణశాల ఒకటే ఉండదట. అప్పుడు అందులోకి వెళ్ళి సురక్షితంగా ఉంటాడట. ఆ విధంగా తర్వాత ఇంకోటి 3వ వచనం చూసినట్లయితే చూచువారి కన్నులు మందముగా ఉండవు, వినివారి చెవులు ఆరగించు. చూచువారి కన్నులు మందముగా ఉండవు. ఇప్పుడు అందరికీ వచ్చిన జబ్బు అదే కదండి. ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చేటప్పుడు అర్థాలు వేసుకోవాల్సిందే కదా. ఎందుకు కళ్ళు కనిపించట్లేదు. మనం ఎంత మంచి ఆహారం తిన్నా కూడా కళ్ళు కనిపించగా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, అద్దాలు వేసుకోవడం, దాంతో జీవితాంతం మనం జీవిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ రోజులో చిన్నపిల్లలు కూడా అద్దాలు వస్తున్నాయి. అప్పుడెప్పుడు అమ్మమ్మ అమ్మ ఆ టైంలో వాళ్ళు తీసుకునేవారు అద్దాలు. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా అద్దాలే వచ్చేస్తాయి. ఎందుకంటే మన పనులని మనమే పాడు చేసుకుంటున్నాం. ఎలా ఉండాలో అలా ఉండట్లేదు. కాబట్టి కన్నులకి ఎక్కువ స్ట్రెయిన్ ఇస్తే కళ్ళు ఆ విధంగా తయారవుతాయి. కాబట్టి అద్దాలు వేసుకోవాల్సి వస్తుంది. చిన్నపిల్లలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క సెల్లల్లో లైట్ ఆఫ్ చేసి సెల్ చూసినట్లయితే ఆ సెల్ లైట్ మరి కళ్ళకి ఉన్నటువంటి ఆ యొక్క నరాలు అలా స్ట్రెయిన్గా చూస్తూ ఉండడం బట్టి ఆ నరాలన్నీ పాడైపోతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అద్దాలు వేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి కళ్ళ గురించి ఒకసారి మనం చూద్దామండి. ఏషియా 29:18 ఒకసారి చూద్దాం. ఏషియా 29. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు, అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గుడ్డివారు కన్నులారా చూచెదరు. చూసారా కళ్ళు ఎలా చూస్తున్నారంటే వాళ్ళు. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు, అంధకారం కలిగినను గాఢాంధకారం కలిగినను గుడ్డివారు కన్నులారా చూచెదరు. చెవిటివారు గ్రంథవాక్యాలు వింటారంటండి. చెవిటివాడికి ఎలా వినపడుతుంది? చెవిటివాడు వినగడ్డా మనం వాళ్ళకి తెలుసు. చెవిటివాడి దగ్గర శంఖం ఊదినా కూడా ప్రయోజనం లేదు అని ఉంది సామెత. అలాంటిది చెవిటివాడు అంట గ్రంథవాక్యాలు వింటారు. గ్రంథవాక్యాలు అంటే ఏంటి? బైబిల్ వాక్యాలు వింటారంట. తర్వాత మరి ఇంకేంటండి, అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గుడ్డివారి కన్నులారా గుడ్డివారి కన్నులారా చూద్దాం. అంధకారం కలిగినను గాఢాంధకారం కలిగినను అసలు మామూలుగానే వాళ్ళకి కళ్ళు కనిపించము అలా గుడ్డివాళ్ళకి. అలాంటిది అంధకారంలోకి వెళ్ళినా గాఢాంధకారంలోకి వెళ్ళినా ఎక్కడికైనా ఒకటే పరిస్థితి, కళ్ళు కనిపించు. కాబట్టి అలాగ కళ్ళు కనిపించినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. ఆ విధంగా ఉంటారని చూసి వారి కన్నులు మందముగా ఉండవు, గుడ్డివారి చెవులు ఆరగించు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ కన్నులు ముడతారు, ఆ యొక్క చెవులు ముడతారు. వాళ్ళకి ఆ విధంగా వారి మాటలు చక్కగా చూసేటట్టు మరి ఆ చెవులు బాగా వినపడేటట్టు దేవుడు చేస్తారట. చంచలుల మనస్సు జ్ఞానమును గ్రహించు, భక్తివారి నాలుక స్పష్టంగా మాట్లాడును. ఎందుకంటే దేవుడు యొక్క పరిపాలనలో దేవుడు 2వ రాకడలో వచ్చినప్పుడు ఆయన పరిపాలించిన సమయంలో గట్టివాడు ఉండడు, గుడ్డివాడు ఉండడు, మరి ఇష్టానుసారంగా జీవించేవాడు ఉండడు, ఎవరో ఉండరు. అందరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడిన వారు పరిశుద్ధిలో ఉండాలి. కాబట్టి ఏవి కూడా ఆ టైంలో ఉండవంట. అయితే మూఢుని యొక్క కనులని ఎంచబడదు, కపటి ఉదాహరణ అనబడదు. మూఢవాక్యులు పలుకుదు, భక్తిహీనులుగా నడుచుకుందుడు, భక్తిహీనముగా నడుచుకుందు. యెహోవాను గురించి కాని మాట్లాడుచు, ఆకలి కొనిన వారి జీవనాధారము తీసుకొనుచు, దప్పుకొనిన వారికి పానీయము లేకుండా చేయించు, హృదయపూర్వకంగా పాపము చేయుచు. వాళ్ళు ఎంత ఘోరంగా ఉన్నారంటేనండి,
అసలు పేదవాళ్ళని అసలు సరి చూడట్లేదట. పేదవాళ్ళు చూడకుండా వాళ్ళ దగ్గర ఉన్న ఆహారం తీసుకోవడం. మరి ఇప్పుడు మనం చూస్తున్నామండి రేషన్ గురించి. ఒక్కొక్కసారి రేషన్ దొరుకుతుంది, ఒక్కసారి రేషన్ దొరకట్లేదు. అయితే ఏదో డబ్బులున్న వాళ్ళు కొనుక్కొని బ్రతుకుతారు, కానీ దాని మీద ఆధారపడిన ముసలివాళ్ళు వాళ్ళు ఉంటారు చూడండి. ఆ బియ్యం వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది. ఆ రోజు తీసుకోకపోతే ఇంక బియ్యం ఇవ్వరట. అటువంటి పరిస్థితుల్లో మరి అధికారుల మనసులో దేవుడు కనిపించి పేదవాడిని మంచిగా చూసే మనసులో వాళ్ళకి దయచేయాలి. ఆ విధంగా చూడాలి పేదవాడిని, వాడి యొక్క ఆకలి తీర్చాలి, వాడి దప్పిక తీర్చాలి. ఆ విధంగా మరి అధికారులు ఉండాలి. అంటే ఈ యొక్క మంచి మనసులు కలిగి వాళ్ళు ఉంటే ఆ యొక్క దేశం బాగుపడుతుంది. హృదయపూర్వకంగా వాళ్ళు కావాలని వాళ్ళు ఏదో మరి ఏదో మర్చిపోయి చేసినట్టు, లేకపోతే వాళ్ళు చేయకూడదనేసి చేసినట్టు కాదు. వాళ్ళు హృదయపూర్వకంగా కావాలనే వాళ్ళు చెయ్యాలనే చేస్తున్నారు. కాబట్టి అది ఘోరమైన పాపముగా మరి ఉన్నది. ఆ విషయాలన్నింటినీ కూడా యెషయా ప్రవక్త గారు ఇక్కడ ప్రవచించాడు. మోసకారి సాధనములను చెడ్డని, నిరుపేదల న్యాయవాదన చేసినను, కళ్ళ మాటలతో దీనులను నాశనము చేయటకు వారు దూరాలోచనలు చేయదు. సరే, నిరుపేదలకి ఏమి న్యాయం చేయకూడదండి. ఈయన ఎంత నిజం చెప్పినా కూడా ఆ న్యాయాధిపతులు వినరు. ఎందుకంటే వాళ్ళకి డబ్బుతో పని. ఎవరైతే మంచిగా ఉంటారో, గొప్పవారిగా ఉంటారో, ధనవంతులై ఉంటారో వాళ్ళ మాటలే వింటారు. వాళ్ళ మాటలే విని వాళ్ళకే న్యాయం చేకూరుస్తారు. కానీ పేదవారికి, డబ్బు లేని వారికి, అధికారం లేని వాళ్ళకి వాళ్ళు ఏమీ మంచి చేయరు. ఆ విధంగా ఉంటున్నారట. అప్పుడు ఆ రోజుల్లో ప్రజలు అలాగ ఉండకూడదు అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. గనులను ఘనకార్యములను కనిపించదు, వాళ్ళ ఘనకార్యములను బట్టి నిలిచింది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఘనకార్యం చేస్తున్నారు అని అనుకుంటారు, కానీ పేదల దగ్గర నుంచి మనం ఆహారం తీసేసుకుంటున్నాం అని అనుకోరు. తర్వాత ఘనకార్యాలు బట్టి వాళ్ళు నిలుస్తారట. మనం చాలా ఘనకార్యం చేసాం, మనం చాలా కరెక్ట్గా ఉన్నాం. అందరూ కూడా ఏం చేస్తారంటే తప్పు చేస్తున్నాడు ప్రతి ఒక్కరు కూడా నేను చాలా కరెక్ట్గా ఉన్నాను అనుకుంటారు కదా. అంతేగాని నేను ఇలా చేస్తున్నాను అనే తగ్గింపు మనసు వాళ్ళకి రాదు. ఆ విధంగా వీళ్ళు మరి ఆ ప్రజల పట్ల ప్రవర్తిస్తారట. సుఖాశక్తి గల స్త్రీలారా లేచి నా మాట విని, నిశ్చింతగానున్న కుమార్తెలారా నా మాట విని, నిశ్చింత గల స్త్రీలారా ఇక 1 సంవత్సరమునకు మీకు తొందర కలుగును, ద్రాక్ష పంట పోగును, పండ్లు ఏరుటకు. అయితే ఈ స్త్రీల గురించి ఏం చెప్తారంటే వీళ్ళు ఏంటంటే వాళ్ళ కుటుంబాల గురించి, వాళ్ళ దేశము గురించి, స్త్రీలు ఏం చేయాలో దేవుడు ఏం చెప్పాడండి, స్త్రీలకి మీ గురించి, మీ పిల్లల గురించి ప్రార్థన చేయడం అని చెప్పాడు. ఆ రోజుల్లో ఆ టైంలో దేవుడు ఎందుకు చెప్పాడంటే నిజంగానే స్త్రీలకు ఆ భారం ఉంది కాబట్టి దేశం గురించి, కుటుంబాల గురించి ప్రార్థన చేసుకునే భారం స్త్రీలకు ఉంది. కాబట్టి స్త్రీలను హెచ్చరిస్తున్నారు, మీకు ఇష్టానుసారంగా ఉండడానికి వీల్లేదు. మీరు మీ పిల్లల గురించి, మీ యొక్క దేశం గురించి, మీరు ఉన్న ప్రదేశం అంతా కూడా మంచిగా ఉండాలి అనేసి చెప్పి మీరు ప్రార్థన చేయండి. నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆయన దేవుని చెప్పిన మాటలకి లోబడాలా, ఆయన పరపలోకం నుంచి చూసేట అందరి మీద ఆత్మను కుమ్మరించాలని చూస్తున్నారు. ఎందుకంటే ఆయన ఆ యొక్క పరిపాలనలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను ఉంటారు. ఆ టైంలో వాళ్ళ మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తానంటున్నారు. కాబట్టి ఏం చేయాలా, స్త్రీలందరూ కూడా ఇష్టానుసారంగా ఉండకుండా మీరు మీ బిడ్డల గురించి, దేశం గురించి, ప్రతి ఒక్కరి గురించి, అధికారుల గురించి, అందరి గురించి ప్రార్థన చేయండి. భయభక్తులు కలిగి ఉండండి. దేవుని రాకడికి ఆయన మెస్సేగా ఉంచినప్పుడు ఆయన యొక్క పరిపాలనలో ఉండడానికి మీరు సిద్ధపడండి అని ఇక్కడ మరి యెషయా ప్రవక్త గారు హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల్ని హెచ్చరిస్తున్నారు, కానీ ఈ రోజుల్లో వాళ్ళకే అది మనకి కాదు అని అనుకోవడానికి వీలేదు. ఈ రోజుల్లో మనకు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం కూడా అలా ఉండాలి. మన దేశం బాగుండాలంటే, మన కుటుంబం బాగుండాలంటే, మన బంధువులు బాగుండాలంటే, మన చుట్టుపక్కల మన యొక్క సమాజం అంతా బాగోవాలంటే స్త్రీకి ఆ భారాన్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి ప్రార్థన కలిగి ఉండాలి. మనం ప్రార్థన చేస్తే, మనం శుక్రవారం ప్రార్థన చేస్తుంటే కార్యాలు జరుగుతున్నాయి లేదా, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి కదా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామకట్టుకుని స్ఫురమాలు స్థుతిగానం చేతిలో వారి మధ్య నేను ఉంటానని దేవుడు సెలవించాడు. కాబట్టి మనం 2-3 కంటే ఎక్కువ ఉన్నాడు. దేవుడు ప్రసన్నత ఉంది. దేవుడు మన మధ్యలో ఉన్నారు. మనం ఏం చేయాలంటే దేవుడికి మనం లోబడి ప్రార్థన పూర్వకముగా
మరి పరిశుద్ధంగా మనం దేవునికి ఇక్కడ స్తుతి ఆరాధన చేస్తే ఈ స్తుతి ఆరాధన మరి పరలోకానికి చేస్తుంది. మనము నీతి నిజాయితీగా పరిశుద్ధంగా మన యొక్క ప్రవర్తన అన్ని కూడా మనం దేవుని దగ్గర ఒప్పుకొని మరి పరిశుద్ధంగా మనం జీవించాలి. వాక్యం వింటున్నాము ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోకుండా వాక్యాన్ని బట్టి మనం నడుచుకోవడానికి, ఆ వాక్యాన్ని మన బ్రతుకులో మనం అన్వయించుకొని నీతి గల జీవితం మనం జీవించడానికి మనం సిద్ధపడదాం. అలాగే ఇశ్రాయేలు స్త్రీలకి చెప్పారు, మాకు కాదు అనుకోవడానికి లేదు, ఇది మనకే హెచ్చరిక. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటూ అందరి గురించి మనం ప్రార్థన చేయాలి. నిజంగా ఇప్పుడు యుద్ధాల గురించి ప్రార్థన, 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిపోయింది. ఇశ్రాయేలీలకి మరి ఈ యొక్క ఇరాక్ వాళ్ళకి ఎంత యుద్ధాలు జరుగుతున్నాయి, ఎంతో మంది చనిపోతున్నారు, పెద్ద పెద్ద అధికారులు చనిపోతున్నారు. కానీ మరి దేవుడు ఈ యొక్క యుద్ధాలు అవసరమైతే ఇజ్రాయేల్ ప్రజలు పక్షంగా ఉండి ఆయన యుద్ధం చేశాడు, అవసరమైతే ఆయన యుద్ధం చేశాడు. ఎందుకంటే వాగ్దానం చేసిన భూమి ఆ ప్రజలు ఆయన ప్రజలు కాబట్టి ఆయన కాపాడుతున్నాడు. కానీ ఈ యుద్ధాలు జరగకుండా ఉండేటట్లు మనం ప్రార్థన చేయాలి. యాక్సిడెంట్లు జరగకుండా ఉండేటట్లు మనం ప్రార్థన చేయాలి. ట్రైన్ గోడిపై అంతమంది చనిపోయారు. ఒక్క కుటుంబాలు లేకుండా, తండ్రికి తండ్రి లేకుండా, బిడ్డలకి తండ్రి లేకుండా, అయ్యో వస్తారు సాయంకాలానికి దిగుతారు, రాత్రికి దిగుతారు, ఎంతో సంతోషంగా వాళ్ళు ఎదురు చూస్తున్నప్పుడు వాళ్ళకి ఇలాంటి చెడు వార్త విన్నప్పుడు వాళ్ళ హృదయాలు ఎలా ఉంటాయండి? ఆ పైలట్ గారు అయితే వాళ్ళ డాడీ ఏమో రిటైర్డ్ అయిపోయారట, ముసలివాడు. ఆయన గురించి అహ్మదాబాద్ నుంచి అక్కడ పైలట్ గా జాయిన్ అయ్యారట. చాలా సీనియర్ అయినప్పటికీ కూడా ఆ తండ్రి ఏడుస్తుంటే, నా గురించే నన్ను చూడడానికైనా నా కొడుకు ఇక్కడికి వచ్చాడు, నేను కొడుకుని చూడలేకపోయాను, నాకు ఆఖరిసారి నాన్న నేను వచ్చేస్తాను, వాళ్ళందరూ కలిసి ఉంటాయని చెప్పాడు అని చెప్పి అంతా బాధపడతాను. చూడండి, అలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. మనం వాళ్ళందరి గురించి అటువంటి యాక్సిడెంట్లు జరగకుండా ముందుగానే వాళ్ళకి జ్ఞానం ఇచ్చేటట్లు దేవుడు మనం ప్రార్థన చేయాలి. దేవుడు ఇది చేయడానికి దీవించుకుంటారు. హల్లెలూయా. చక్కని మాటలు తెలియజేసిన సొంతం గారికి వందనాలు చెల్లిస్తున్నాను. మన రాజు నీతి రాజు, ఆయన యొక్క పరిపాలన నీతితో కూడిన పరిపాలన ఉంది. ఆ పరిపాలన ఉన్న మనుషులు ఏ విధంగా ఉంటున్నారు అన్న విషయాన్ని మనకు చాలా సవివరంగా తెలియజేశారు. ఈ మాటలు మనం విన్నాం. సమయంలో మనం విజ్ఞాపన ప్రార్థన చేసుకుందామండి. మన మధ్య ఉన్నటువంటి విజయ్ కుమార్ గారి ముందుకు వచ్చి విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. మనం కూడా కళ్ళు మూసుకొని ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిద్దాం. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ, సంఘంలో ఉన్నటువంటి బలహీనలైన వారు, అనారోగ్యస్తుల వారు, వారి నిమిత్తం ప్రార్థన చేద్దాం. అలాగే దేశం గురించి, రాష్ట్రం గురించి, మన జరిగినటువంటి అహ్మదాబాద్ ఎయిర్ క్రాష్ దాంట్లో చనిపోయినటువంటి కుటుంబాల యొక్క ఆదరణ నిమిత్తం ప్రార్థన చేద్దాం. అనేక మంది మన సంఘంలో ఉన్నటువంటి రోగుల గురించి నిమిత్తం కూడా మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గల మా ప్రభావం దేవాన్ని స్తోత్రులయాన్ని కొందనాలు ప్రభా, స్తోత్రం తండ్రి కొందనాలు ప్రభాని స్తోత్రులయా, గొప్ప దేవుడ మంచి కాపరి మీ కొందనాలు ప్రభాని స్తోత్రులయాన్ని కొందనాలు అయ్యా, నీకు కొందనాలు, మీ ప్రేమ కొందనాలు, మీ చారి కొందనాలు, మీ చరిత్రములు కొందనాలు, మీ వాస్యలకు కొందనాలు, స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభాని స్తోత్రములయ్యా. ఇదిగోనైనా ఈ యొక్క 6వ నెల మా ప్రభా 3వ పరిశుద్ధ దినం వరకు మమ్మల్ని సజీవులకు ఉంచినందుకు గాను మీ బంగారు పాదాలకు దేవా, మీ పరిశుద్ధమైన మీ పాదములకు వేలాది వందనాలు, స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. మాలో యోగ్యత లేదు ప్రభా, మాలో యథార్థత, ఏ నీతి, భక్తి, మంచితనం, పరిశుద్ధత మాలో లేనప్పుడు కానీ సరే ప్రభా, కేవలం నీ ఉచితమైన కొత్త మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు దినదినము, క్షణమును కూడా ప్రభా. అందరూ బట్టి నీకు స్తోత్రాలు ప్రభా, నీకు స్తోత్రములయ్యా. ఈ దినాన్ని నేను స్పందనలో సజీవులలో మేము ఉన్నామంటే కేవలం నీ గొప్ప కృపయే నమ్ముచే నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ స్తోత్రములయ్యా, నీకు వందనాలు మా ప్రభా. నేను నీ స్తోత్రాలు ఈ దినాన్ని మందిరంలో కూరిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు ప్రభా. దేవా, మీరు ఆకర్షించుకున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నేను నీ స్తోత్రములయ్యా. నేను తండ్రి, అపాయకరమైన దినాల్లో, భయంకరమైన దినాల్లో దేవా మేము జీవిస్తున్న దినాల్లో ఉంటున్నాం ప్రభా. ఈ దినాల్లో మరి ఎక్కువగా నీకు సమీపముగా ఉండమని నీ వాక్యం హెచ్చరిస్తుంది ప్రభా. పరిశుద్ధులని స్తోత్రాలు. ఆ రీతిగా నాయన మా ప్రభా, నేను మేము నీకు సమీపస్తులుగా మేము ఉండటకు దేవ మమ్మల్ని మరొకసారి మమ్మల్ని బలపరచమని, నేను నీ కృప మాకు తోడుగా ఉంచమని, మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించమని ఈ నామాన్ని బట్టి మేము బ్రతుకులాడుకుంటూ వేడుకుంటున్నాను ప్రభా.
నాయన నీ స్తోత్రములయ్యా, నీ కొందనాడు ప్రభా. ఇది కలిసి సమయంలో ఇవ్వ తండ్రి నాయన మా ప్రభా నాయన బొట్టు ప్రసాద్ గారి కోసం ప్రార్థిస్తున్నాను ప్రభా. దేవా నాయన ఇంతవరకు అనేక రీతిగా మీరు కాపాడుకుంటూ వచ్చావు నాయన, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగోనైనా ఆయనకు కలిగిన ఆ బలహీనతలోంచి ఇంతవరకు మీరు ఇచ్చిన స్వస్థతకే మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. స్తోత్రములయ్యా, నీ వందనాలు. సంపూర్ణ స్వస్థత దయచేయండి, కనికరించండి దేవా తండ్రి. ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్స్ కి మంచి జ్ఞానం దయచేయండి, మంచి అవగాహన దయచేయండి. నైనాన్ని స్తోత్రాలు. వేసిన మెడిసిన్ పై మీ రక్తాన్ని ప్రోక్షించండి, సంపూర్ణ స్వస్థత దయచే శక్తిని బలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ స్తోత్రాలు. వందనాల ప్రభా. మన త్వరలో డిశ్చార్జ్ అయ్యి దేవా తన కుమార్తె యొక్క గృహాన్ని కూడా నేను నడిపించుకోమని కూడా బ్రతిలాడుకుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. వందనాల ప్రభా, నీకు స్తోత్రాలు. ధైర్యాన్ని ఇవ్వండి, బలపరచండి ప్రభా, కనికరించండి. మంచి సరైన ఆహారం తీసుకోగలట కూడా పరిస్థితుల మీద అనుకూలపరచమని కూడా బ్రతిలాడుకుంటున్నాం ప్రభా. దేవానికి స్తోత్రములయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. వీళ్ళ కోసం ప్రార్థిస్తున్నాం దేవా. మరి గడిచిన దినాల్లో దేవా బిడ్డ కలిగిన భయంకరమైన బలహీనతలోంచి బిడ్డ మీరు బలపరిచి దేవా మీరు ఇచ్చిన గొప్ప స్వస్థతకే మీకు కోటి కోటి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. అసాధ్యమైనది లేదు నా ప్రభా. నీకు స్తోత్రములయ్యా నాయన. బిడ్డను మీరు కనికరించినందుకు మీకు స్తోత్రాలు దేవా తండ్రి. ఆ బలహీనతలో ఆ ట్రీట్మెంట్ తట్టుకునే శక్తినిచ్చావు సమయంలో ఆ బిడ్డకు ప్రభా. ఎంత గొప్ప దేవుడు తండ్రికి స్తోత్రాలు. అందులో ప్రభా ఆ బిడ్డ చేసే ప్రార్థన, తల్లిదండ్రులు చేసే ప్రార్థన, దేవ విశ్వాసం చేసే ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించి ఆ బిడ్డను తిరిగి లేవనెత్తుకొని నీ కృపలో భద్రపరుచుకున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము దేవా. అనేక చోట్ల బిడ్డనికి సాక్షిగా నిలవబడినప్పుడు బిడ్డ మీరు బలపరచండి, ఇప్పుడు ధైర్యపరచండి. ఇంకొక సంపూర్ణ నూతన బలము శక్తి ఆరోగ్యం బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. చిన్న బిడ్డని కుట్ల భద్రపరచుకోండి, రాజుని కూడా బలపరచండి, కుటుంబం అంతటినీ కూడా నీ కుట్ల భద్రపరచుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నైనాన్ని స్తోత్రం అయ్యా తండ్రి. అలాగే స్తోత్రం గారు కూడా మంచి ఆరోగ్యం దయచేయమని కూడా బ్రతులాడుకుంటున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి. నైనానికి స్తోత్రాలయ్యా. మరి దేవా తండ్రి నైనా కే కరుణమ్మ గారు కూడా మేము జ్ఞాపకం చేసుకుంటాము, కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించమని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. దేవాన్ని స్తోత్రాలు. దేవా ఇంద్ర భార్య శాంతి కోసం ప్రార్థిస్తున్నాను దేవా తండ్రి. నైనా ఇదిగోనైనా మరి సుఖమైన పరిస్థితి ఎంతవరకు కుట్ల భద్రపరుచుకున్నాను. నీ స్తోత్రాలు. మన మంచి నార్మల్ డెలివరీ మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు వందనాడు ప్రభా. నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. నీకు వందనాడు మా ప్రభా. దేవాన్ని స్తోత్రములయ్యా, నీకు వందనాలు. కేజీఏ కోసం ప్రార్థిస్తున్నాం. బిడ్డ ఎంత బలహీనతగా ఉందని తెలియపరిచింది దేవా. తనకున్న బలహీనతల నుంచి ఆవిడని విడిపించండి దేవా. సంపూర్ణ స్వస్థత దయచేసి నెమ్మది దయచేయండి దేవా. తిరిగి తన పనిబాట్లకు వెళ్ళగలుగుటకు మీరు ఎప్పుడైనా జ్ఞాపకం చేస్తామని ప్రార్థిస్తున్నాం తండ్రి. తన ఇద్దరు యవన బిడ్డలు కూడా దేవాన్ని మందిరం నడిపించుకోమని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. దేవానికి స్తోత్రములయ్యా, నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. గౌరవ మీకు ఎంతవరకు మీరు ఇచ్చిన స్వస్థతకు మీకు వందనాలు ప్రభా. ఇంకొన్ని సంపూర్ణ స్వస్థత దయచేసి ఆ బిడ్డని నైనా రక్షణ పొందుటకు నైనా బిడ్డ స్థితిపరచండి దేవా, బలపరచండి. తన ఇంటి వారికి అందరికీ కూడా మారుమనసు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. సాయం కూడా మీరు దర్శించండి, ఎవరిని పెడితే మీరు మాట్లాడండి, అందరిని కూడా బిడ్డ నడిపించుకోమని కూడా ప్రార్థనాడుకుంటున్నాం ప్రభా. నైనా నీకు స్తోత్రములయ్యా, నీకు వందనాలు. అలాగే హింస కోసం ప్రార్థిస్తున్నాను దేవా తండ్రి. అప్పటికి ఇచ్చిన గర్భాలను బట్టి మీకు వందనాలు. ఇంతవరకు బిడ్డను కాపాడి కుట్ల భద్రపరుచుకున్నారు, మీకు వందనాలు తెలుసుకుంటున్నాను నైనా ప్రభా. ఇదివరైనా సుఖమైన పరిస్థితులు అంతా కోసం అప్పటికి సిద్ధపరచండి. దేనిదైనా అప్పటికి కావాల్సిన శక్తి బలం ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా నర్సింగ్ లోనైనా థర్డ్ ఇయర్ కంప్లీట్ చేసుకుంటే గొప్ప విజయం అప్పటికి ఇచ్చావు నైనా. నీకు స్తోత్రాలు నైనా తండ్రి. నైనా మా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. తన జీవితాంతము నీకు ఒక పరిస్థితి కలిగి దేవా ఉండుటకు నా బిడ్డను కూడా మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నైనా నీకు స్తోత్రములయ్యా, నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీకు వందనాలు దేవా, నీ స్తోత్రాలు. ఇంకా మా ప్రభా నైనా దేవానికి ఎంతమంది అయితే మందిలో బలహీనతలో ఉన్నారు వారందరూ జ్ఞాపకం చేసుకోండి. సావిత్రమ్మ గారి కోసం ప్రార్థిస్తున్నాను, అలాగే బుచ్చితల్లి కోసం ప్రార్థిస్తున్నాం, ఆమస్ గారి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. నేను సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభా, కనికరించి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ధరణేశ్వరి కుటుంబంలో కూడా దేవా అమ్మ కుటుంబంలో సమాధానం నెమ్మది దయచేయండి. బిడ్డ పరబాట్లో కూడా మీరు ఇచ్చి నీకు కాపుల భద్రత క్షేమము నెమ్మది అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. నైనా నీ స్తోత్రాలు. మంగమ్మ నువ్వు కూడా జ్ఞాపకం చేసుకోండి, తన మనవడు కూడా నీ కుటుంబ భద్రపరచుకోండి, కోడలికి మంచి ఆరోగ్యం దయచేయండి, తన కొడుకు భర్తకి మారు మనసు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నైనా నీ స్తోత్రాలు. చెల్లయ్య గారి కోసం ప్రార్థిస్తున్నాను దేవా. బిడ్డను కూడా మీరు కనికరించండి, సంపూర్ణ మంచి ఆరోగ్యం దయచేసి చక్కగా నడవగలుగుటకు బిడ్డను మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాము.
తన కోడలు కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటే బిడ్డ గర్భాలను దయచేయండి. తన కొడుకును భర్తను కూడా మీరు రక్షించండి, కాపాడండి, మిత్ర మందిరంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. పరిశుద్ధులైన స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవానికి వందనాలు ప్రభా, నీకు స్తోత్రములయ్యా. అలానే తండ్రి నాన్న వరరామ గారి కోసం ప్రార్థిస్తున్నాము. దేవాన్ని కూడా మీరు సిద్ధపరచండి, బాప్తిని తీసుకుంటకు తన మనవడికి నైనా వరకు వారి కూతుళ్ళు, అల్లుళ్ళు, కొడుకులు, కోడలు అందరికీ మీరు వారందరికీ పిలిచిన గొప్ప రక్షణకే మీకు వందనాలు. ఇంకా కుటుంబంలో ఎంతమంది అయితే రక్షణ లేదు వారందరికీ రక్షణ దయచేయమని కూడా విజ్ఞాపన చేసుకుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవానికి వందనాలు ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు, స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇదిగోనైనా మా ప్రభా ఆశ కోసం ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు వివాహం కొరకు నైనా తల్లిదండ్రులు ఎంతో నైనా తన ప్రయత్నాలు చేస్తున్నారు. వారి అన్ని విషయాల్లో కూడా మీరు వారికి తోడుగా ఉండండి, ఆలోచన జ్ఞానం ఇచ్చి నడిపించండి. ప్రతిదీ కూడా చిత్త ప్రకారం అక్కడ జీవితంలో జరగడం సహాయం చేయండి. నేను స్తోత్రాలు మరి నైట్ చేయటకు మరి ఎంతో ఆరోగ్యం అవసరం ప్రభా. దేవా బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. నైనా అనుకున్న తండ్రి ఫర్దర్ స్టడీస్ కోసం బిడ్డలు ఆలోచిస్తున్నారు. దేవా తండ్రి నైనా ఇద్దరు బిడ్డలు కూడా మరి దేవ ఎంబీఏ ప్రిపేర్ అవుతుండగా నేను మీరే సహాయం చేయండి. మీ జ్ఞానం ఇచ్చి బిడ్డలు నడిపించి మీరే మహిమగంత పొందుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రాలు హరి కోసం అలానే తండ్రి మరి తండ్రి నేను మరి మన్ను కోసం కిట్టు కోసం కూడా మరి తండ్రి వంశీ అలానే మరి తండ్రి మౌలి బిడ్డలు ఎవరి బిడ్డలు జీవితాలు ఆశీర్వాదకరంగా వచ్చండి. బిడ్డలందరూ నీ మందిరంలో వాడబడాలి ప్రభా. నీ మందిరంలో వాడబడితే నైనా నీ సంతికి క్రమశిక్షణగా వస్తే నువ్వు ఎంతవరకు జీవితాలు ఆశీర్వాదకరంగా ఉన్నత స్థితిలో ఉంటావు ఉంచుతావని నీ వాక్యం సెలవిస్తుంది. ఈ వాగ్దానాలు స్వతంత్రించుకున్నట్టు వారికి మీరే సహాయం చేయండి, మీ జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభా. నీకు స్తోత్రములు అయ్యా, నీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. జీవజ్యోతి గారు హైదరాబాద్ దేవా వెళ్ళి ఉన్నారు. మరొక ప్రయాణంలో మరొక పనులు వారు ఎందుకు నిమిత్తం వెళ్ళి ఉన్నారు. అన్నింటిలో కూడా గొప్ప విషయం దయచేయండి, సహాయం చేయండి, మన క్షేమం మోసి నడిపించమని ప్రార్థిస్తున్నాం. దీపుకి ఇచ్చిన గర్భాలను దీవించని ఆశీర్వదించండి. నైనాన్ని స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నైనా నీ వందనాలు ప్రభా. పరిశుద్ధానికి స్తోత్రాలు నైనా మదిగో నైనా మా ప్రభా. ఏ క్లాస్ విషయంలో కూడా మేము ప్రార్థిస్తున్నాం. ఘోర ప్రమాదం కోసం నైనా దేవా ఎంతో మేము బాధపడుతున్నాం మా ప్రభా. నైనా ప్రభా అలాంటి ప్రమాదాలకు మీరు జరగకుండా మీరు కాపాడండి. నైనానికి స్తోత్రాలు నైనా తండ్రి. నైనా మన అధికారులకు మంచి జ్ఞానం ఇవ్వండి, ఆలోచన దయచేయండి ప్రభా. నీకు స్తోత్రములయ్యా. జ్ఞానం ఇచ్చిన వాడు నీవే కనుక ప్రార్థిస్తున్నాం తండ్రి. నైనా ఎంతమంది బిడ్డలు మరణించిన కుటుంబాలకు ఓదార్పు, ఆదరణ, సమాధానం, నెమ్మది అనుగ్రహించండి దేవా. వారిని సంరక్షించండి, భద్రత దయచేయండి, ఆదుకోండి ప్రభా. పరిశుద్ధానికి స్తోత్రములయ్యా. నీకు వందనాలు. ఈ రీతిగానైనా మరిగానైనా గాలిలో ప్రయాణం చేసేవారిని, నీటి మీద ప్రయాణాలు చేసేవారిని, భూమి మీద ప్రయాణాలు చేసేవారు అందరినీ కాపాడండి దేవ. వాహనాలన్నింటినీ మీ స్వాధీనం అందించుకోమని బ్రతిమలాడుకుంటూ ప్రార్థించుకుంటూ అడిగి వేడుకుంటున్నాం ప్రభా. పరిశుద్ధానికి స్తోత్రములయ్యా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం గొప్ప తండ్రి. నీకు వందనాలు ప్రభా. నీ స్తోత్రాలు అలానే తండ్రి సునీల్ బిడ్డలపై నీ కనికరం ఉంచండి. మరి ఉద్యోగాలు రాకపోక తొడుగులు బిడ్డల స్కూల్ రాకపోకల నీ కాపుదల భద్రతలో దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. నేను నీ స్తోత్రములయ్యా. నీకు వందనాలు ప్రభా. దేవ మరి తండ్రి మందిరం ఒక నీ ఆవరణ చుట్టూ మీ శరీరులు కీరులు కాపుదలు ఉంచండి. మరి తండ్రి ఇక్కడ ముందుకి ఏమి పని జరగాలో కూడా మీరు ఆలోచించి నడిపించండి, సహాయం చేయండి ప్రభా. దేవానికి స్తోత్రములయ్యా. గొప్ప దేవుడా నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం నైనా. అలానే మా ప్రభా తండ్రి ఇదిగోనైనా మా దేశం, రాష్ట్రం, మా పట్టణం, మా గ్రామాల కోసం కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. శాంతి భద్రతలు కాపాడండి. క్రైస్తవ సమాజానికి నెమ్మది, భద్రత, క్షేమము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. సేవకులకు కూడా కావలసిన భద్రత దయచేయండి నైనా. నీకు స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు ప్రభా. నైనా మా ప్రభా అధికారులకి మంచి జ్ఞానోదయం కలుగు చేయండి, వివేచన దయచేయండి ప్రభా. నీ నామం అంటే భయం పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధ నీకు వందనాలు ప్రభా. నీ స్తోత్రాలు. ఇక ఈ పిల్లగాడు గ్రామ ప్రజలందరి కోసం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈ గ్రామంలో ఉన్న ప్రతి విధమైన దురాత్మ దుశక్తులను, అంధకార శేఖర శక్తులన్నింటినీ కూడా మీరు దూరపరిచి లయపరచండి ప్రభా. నైనా ప్రభా ఈ గ్రామంలోని యవనస్తులను కూడా మీరు కాపాడండి. వారి యొక్క భయంకరమైన స్థితులను, జీవితాల నుంచి వారిని విడిపించండి నైనా. కనికరించి నైనా బిడ్డలు మీరు రక్షించండి, కాపాడండి. ఈ గ్రామానికి కావాల్సిన ప్రతి అవసరత కూడా తీర్చండి ప్రభా. నైనా నీకు స్తోత్రాలు. సరైన ఆహారం లేకుంటున్నారు,
గృహాలు లేకుంటున్నారు ప్రభా, మంచి సరైన వస్త్రం లేకుంటున్నారు ప్రభా, వాటన్నిటిని వరకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ గ్రామ పెద్దలు కూడా మంచి జ్ఞానం దయచేయండి, ఆయుష్ ఆరోగ్యాలు దయచేయండి, నెమ్మది సమాధానం భద్రత వరకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను స్తోత్రాలు. సార్వత్రిక సంఘాల్లో కూడా శాంతి భద్రతలు కాపాడండి. సార్వత్రిక సంఘాలు జరిగే ఆరాధన అంతటిపై మీరే అధికారం వహించి మహిమగంత పొందుకోమని కూడా బ్రతుకులాడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ స్తోత్రాలు అన్నాడు ప్రభా, నీ స్తోత్రాలు తండ్రి. నా బిడ్డలు కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. నీ కాపుదల భద్రత క్షేమం నెమ్మ దయచేయమని వేడుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను నీ స్తోత్రం అయ్యా, నీ పొందాలి ప్రభా, చెల్లించుకుంటున్నాం. గడిచిన వారంలో మా ప్రయాణాలంతట్లో మాకు తోడుగా ఉండండి. క్షేమకరం ప్రయాణం గురించి మమ్మల్ని క్షేమంగా నీ మందిరం తోడుకొని వచ్చినందుకు గాను మరొకసారి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నేను నీ స్తోత్రములు అయ్యా, నీ పొందడం మా ప్రభా. దేవాన్ని స్తోత్రాలు. మరి దినానిగా తండ్రి ఫాదర్స్ డే జరుగుతుండగా మా ప్రభా, మరి తండ్రి అవును ప్రభా, తండ్రి యొక్క ప్రభా దేవ ఏ విధంగా తండ్రి యొక్క పాత్ర వహించాలి బిడ్డల పట్ల ప్రభా. తండ్రి ప్రతి ఒక్క తండ్రిని కూడా ప్రభా, ఇంటి యజమాని కూడా మీరు దర్శించండి, మీ జ్ఞానంతో నింపండి ప్రభా, సహాయం చేయండి తండ్రి. నీ స్తోత్రములయ్యా, నువ్వు మాకు దేవా, నువ్వు మాకు పరమ తండ్రి అయినా మాకు ప్రభా. నువ్వు మా పట్ల ఎంతో బాధ్యత గలవాడుగా ఉన్నావు ప్రభా. నైనా నీ స్తోత్రాలు, మా పట్ల మీరు చూపించే నీ బాధ్యతకి చూపు కృపకి ప్రేమకు వందనాలు స్తోత్రాలు స్తోత్రములు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ వందనాలు ప్రభా, నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి సరిగా మైకిలమ్మ గారిని బట్టి మైకిల్ గారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. నిత్యము నీ కాపుదల భద్రత క్షేమము నెమ్మది ఈ దేవత సంరక్షణ మీరు మాకు అనుగ్రహించమని బ్రతుకులాడుకుంటూ నేను జరబోయే ఆరాధన అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ వద్దు మనలో నజరుడైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. సమయంలో క్యాలెండర్లోని వాక్యాన్ని ఎంపిక చేస్తున్నామండి. పుచ్చితల్లి వచ్చారండి. రాసాకరణం గారు ముందుకు రావాల్సిందిగా కూర్చొని రాసాకరణం క్యాలెండర్లోని వాక్యాన్ని మనం ఎంపిక చేస్తాం. Samuel Denaka. Get ready. I drew them with gentle cords with bands of love, and I was to them as those who take yoke from their neck. I stooped and fed them. Hosea chapter 11 verse 4. Drew them with gentle cords with the bands of love, and I was to them as those who take the yoke, and from their stopped neck I stooped and fed them. 4. సమయంలో విశ్వాస ప్రమాణాన్ని చెప్తున్నామండి. దయచేసి అందరూ లేచి నిలబడదాం. పవిత్ర డేవిడ్ గారు ముందుకు వచ్చి విశ్వాస ప్రమాణాన్ని తెలియజేస్తారు. దయచేసి పవిత్ర డేవిడ్ గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. లేచి నిలబడి అందరం కూడా
ఒక విశ్వాస ప్రమాణాన్ని మనం భూమి ఆకాశంలో సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నేను నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్య అయిన మరియకు జన్మించి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్య లోకంలోనికి మూడవ దినమున లేచి పరలోకం నుండి ఎక్కి సర్వశక్తి గల దేవుని వద్ద ఉన్నాడనియు సజీవులకు మృతులకు తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసము అవసరమని నమ్ముచున్నాను. పాపక్షమాపణయు శరీర పునరుద్ధానము నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి అందరూ కూర్చొని సమయంలో సాక్ష్యములు తెలియజేసుకున్నాం. దేవుడు మన పట్ల, మన కుటుంబాల పట్ల, సంఘం పట్ల చేసిన మేలుని సాక్ష్యం రూపంలో పంచుకోవాలనుకున్నాం. దయచేసి ముందుకు వచ్చి మీ సాక్ష్యాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. దేవుడు మీ జీవితాల్లో చేసిన మేల్ని దేవుని సన్నిధిలో ముందుకు వచ్చి అలాగే సన్నిధిలో మనం సాక్ష్యాలు చెప్పుకున్నాం. ఈ కుటుంబం మనందరికీ తెలుసు, భక్తి గల కుటుంబము, ప్రార్థించే కుటుంబము. అయినప్పటికీ కూడా సువర్ణాన్ని ఏ విధంగా అగ్నిలో పరీక్ష చేసినప్పుడు మరి అది మంచి బంగారంగా, మేలిమి బంగారంగా ఏ విధంగా బయటకు వస్తుందో ఆ విధంగా వారి నిమిత్తం మరి దేవుడు పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్షల నుంచి మరి ఒక సువర్ణ వల్ల వారి బయటకు వస్తారని మేము నమ్ముతున్నాం. మంచి సాక్ష్యం తెలియజేశారు. దేవుడు మరి వీళ్ళకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం తిరిగి ఇవ్వాలని మనందరం కూడా ప్రార్థన చేద్దామండి. నాకు మండల నౌకరత్నంగా సాక్ష్యం తెలియజేశారు. కాళ్ళు సరుకుల నిమిత్తము మరి ఆమె యొక్క ఆరోగ్యం నిమిత్తం మన సంఘం కూడా ప్రార్థించవలసిన బాధ్యత ఉంది. మరొక ఆమె నౌకరత్నం అంటే ఆమె పేరు కూడా, మీ పేరు కూడా ఓకే, మంచి సాక్ష్యం తెలియజేశారు. కడుపులో మంటగా ఉన్నప్పుడు మరి ప్రార్థించినప్పుడు ఆ యొక్క కడుపు మంట నుంచి దేవుడు విముక్తిని ఇచ్చాడండి. అలాగే పిల్లలు లేనప్పుడు ప్రార్థించినప్పుడు పిల్లలు ఇచ్చారు. కానీ మరి ఎప్పుడైతే దేవునిలో మళ్ళీ అశ్రద్ధ చూపిస్తారో మరి అటువంటి వారి నిమిత్తం మరలా శోధనలు వెంటాడుతాయి. కనుక దేవుణ్ణి ఎప్పుడు మనం విడవకుండా మరి మన దేవుణ్ణి మనం భక్తి చెయ్యాలి, ప్రార్థించాలి. మరి ఆయనకి దినదినము ప్రార్థనలో మనము గడపాలి. ప్రభుని ఇది మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదండి. ఆశ చక్కని సాక్ష్యం తెలియజేసిందండి. ఆమె యొక్క జాబ్ నిమిత్తం ఆమె చేస్తున్నట్టు పనిని మరి ప్రస్తుతం ఉన్నటువంటి వర్క్ నుంచి అడ్మినిస్ట్రేషన్ సైడ్ వెళ్ళడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. MBA కాకపోయినా మరి హిందీ రాకపోయినా కూడా దేవుడు తన విషయంలో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకంటే ఆమె దేవునికి ఎంతగానో మరి నమ్మకస్తురాలుగా జీవిస్తుంది. మరి ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు ఆమె యొక్క జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నాడు అండి. మరి ఈ అడ్మినిస్ట్రేషన్ వరకు కన్ఫర్మ్ అయిపోయిందమ్మా ఆశ, నువ్వు చెప్పిన సాక్ష్యంలో అడ్మినిస్ట్రేషన్ వర్క్ షిఫ్ట్ అయ్యావని తెలిసింది. ఆన్ బోర్డ్ డిపార్ట్మెంట్ కన్ఫర్మ్ అయిందా అన్న? ఓకే, ప్రైజ్ ద లార్డ్. ఆ వర్క్ కూడా ఆమెకి కన్ఫర్మ్ అయిందండి, అడ్మినిస్ట్రేషన్ వర్క్ సైడ్. మరి ఆమె నైట్ డ్యూటీస్ చేస్తుంది. మరి దాని నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. ఒక గర్ల్గా మరి తప్పదు. మరి USA మన దేశం స్టేట్ యొక్క టైమింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి కనుక, అయినప్పటికీ దేవుడికి అసాధ్యమైనది లేదు కనుక మరి ఆమెకు పగల డ్యూటీలు మరి వచ్చేలా కూడా మనము ప్రార్థన చేద్దాం. అలాగే మరి మ్యారేజ్, మరి ఆశ మ్యారేజ్ నిమిత్తం సాక్ష్యం చెప్తున్నారు. ఆర్థికమైన అవసరతలు తెచ్చే విధంగా మనము
ప్రార్థన చేద్దామండి. మరి ఏ విధమైన ఆటంకాలు లేకోకుండా ఆ కార్యము మరి సాఫీగా దేవుని మహిమార్థం జరిగేలాగా మనం ప్రార్థన చేద్దాం. ఆగస్టు 1వ తారీఖున యొక్క కార్యక్రమం ఉందని, ప్రధాన కార్యక్రమం. ఆ కార్యక్రమం అంతా దేవుని మహిమార్థం. అన్ని పరిస్థితులు దేవుడు అనుకూలపరిచేలాగా, వాతావరణం మంచి వాతావరణం దేవుడు ఇచ్చేలాగా మనం ప్రార్థన చేద్దాం. అలాగే హింస గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. ఆమె డిగ్రీ ఇంకా కంప్లీట్ చేయాలి కదా, ఇంకా పెండింగ్లో ఉందమ్మా. ఎక్కడ ఉంది హింస? ఇంకా 1 year ఉంది పెండింగ్. సో ఆ 1 year కూడా దేవుడు మరి సహాయం చేసేలాగా. చాలా మంది వివాహం అయితే మరి చదువుని పైకి అటకెక్కిచ్చేస్తారు, కానీ ఈమె ఎంత శ్రద్ధగా వివాహం అయినప్పటికీ కూడా చదువుని విడిచిపెట్టకుండా చదువు మీద ఉన్నటువంటి ఆ యొక్క మరి అవసరత ఆమెకు తెలిసిన కనుక ఆ యొక్క ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తుంది. కనుక కంప్లీట్ చేసేలాగా మనము మన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకుందాం. మరి చెప్పినటువంటి సాక్ష్యాలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి సమయంలో కానుకలను సమర్పించుకుందాం. అందరూ లేచి నిలబడదాం. సత్య సువార్త సహవాస పాటల పుస్తకంలో నుంచి 115వ పాట, రండి యెహోవాను వచ్చి 115వ పాట, రండి యెహోవాను ఉత్సాహగానము చేసేదాన్ని పాటను పాడుకుంటూ కానుకలు సమర్పించుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడదాం. కానుకల్ని మనం సమర్పించుకుందాం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. నమ్మదగిన దేవుడని. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. కష్టనష్టములెన్నున్నా పొంగు సాగరలెదురైనా, కష్టనష్టములెన్నున్నా పొంగు సాగరలెదురైనా, ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో, ఇరుకులో ఇబ్బందులలో రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. విరికి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో, విరికి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో అనిసము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో. అనిసము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో. కలుగు ఈవులు మనకెన్నో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము
ప్రాణము చేసెదను. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చుందాం. సమయంలో సమర్పించబడిన కానుక నిమిత్తము మనం ప్రార్థన చేస్తున్నాం. మన మధ్య నుండి హవీల పేట గారి ముందుకు వచ్చి కానుక నిమిత్తమే ప్రార్థన చేస్తాం. అలాగే మన సంఘాన్ని ప్రేమించి చర్చి కన్స్ట్రక్షన్ నిమిత్తము చెల్లయ్యం గారు 1000 రూపాయలు మనకి కానుకగా ఇచ్చి ఉన్నారండి. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన కాక చెల్లయ్యమ్మ గారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము దేవుడు అనుగ్రహించిన. ప్రార్థించుకుందామండి. స్తోత్రము స్తోత్రము మహాగణుడ నాయన, నీకు వందనాలు ప్రభా. బిడ్డలందరూ ప్రభా వాళ్ళ కష్టార్జితంలో ప్రభా నాయన తెచ్చి నీకు నాయన దశమ భాగాలు కానుకలు హృదయపూర్వకంగా నాయన వేసిన ప్రతి దాన్ని ప్రభా నూరంతలుగా నువ్వు ఆశీర్వదించండి ప్రభా. నాయన ఇవ్వలేని బిడ్డల్ని ఇంకా దీవించండి నాయన. వాళ్ళకి నాయన సక్రమైన నాయన మంచి పనులు దయచేయండి నాయన. వాళ్ళు చేసే జాబుల్లో ఇంప్రూవ్మెంట్లు దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరు ఆర్థికంగా ఎవరైతే ఇబ్బంది పడుచున్నారో ప్రభా వాళ్ళందరికీ నాయన దీవించండి నాయన. వాళ్ళకి మంచి పనులు దయచేయండి ప్రభా. దేవా ఎవరిని నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు నాయన తండ్రి. నిన్ను హత్తుకున్న వాళ్ళని ప్రతి దాంట్లోంచి లేమిలోంచి ప్రభా అన్ని నువ్వు చేస్తావని నమ్మకం మాకు ఉంది నా యేసయ్య. నువ్వు గొప్ప దేవుడు నాయన. ఏ మంచి ఏ గీత మాలో లేనప్పటికీ ప్రభా నిన్ను ఆశ్రయించినందుకు మమ్మల్ని ఎంతో ప్రేమించవు తండ్రి. మా పాపాలను కడిగావు ప్రభా నాయన. మరొకసారి మేము పాపంలో పడకుండా నిన్నెరిగి నీ నాయన నీ సేవకు నాయన నీ సన్నిధిలో వాడబడే భాగ్యాలు మా అందరికీ దయచేయండి ప్రభా. నాయన సన్నిధికి అనేక మంది నాయన వాళ్ళ కష్టార్జితంగా తెచ్చి ఇస్తున్నారు ప్రభా. వాళ్ళందరినీ దీవించండి ప్రభా. నీ సన్నిధిలో ఒక్క రాయికి నాయన వాళ్ళు సహాయంగా నాయన ఇచ్చిన ప్రభా వాళ్ళు ఎంతో దీవించబడతారు నా తండ్రి. నా యేసయ్య ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నాయన ఇవ్వలేని బిడ్డలు కూడా మీరు దీవించండి నాయన. వాళ్ళు ఎందు నిమిత్తం ఇవ్వలేకపోయి ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ నువ్వు ఎరిగై ఉన్నావు ప్రభా. వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరాకరత తీర్చండి ప్రభా. ఇంకా అనేక మంది నీ సన్నిధి దూరం అవుతున్నారు ప్రభా. ఇచ్చిన నాయన నిన్ను శోధించమన్నావు ప్రభా. నాయన ఇచ్చిన ఆయన నిన్ను శోధించడంలో ఎన్నో ఆశీర్వాదాలు దీవెనలు ఉన్నాయని మేమైతే ఎలా గ్రహించినామో ప్రతి ఒక్క బిడ్డ గ్రహించే భాగ్యాలను దయచేయండి. నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని యవనస్తుల్ని నాయన అందరినీ సండే స్కూల్ పిల్లల్ని పెద్దవారిని అందరినీ నేను దీవించండి ప్రభా. నీ మాటలతో నాయన వాళ్ళని హత్తుకో నాయన తండ్రి. దేవానికి వందనాలు నాయన. వీరికి నడిగిన హృదయాలతో ఏ బిడ్డ అయితే వచ్చి ఉన్నారో వాళ్ళకి నాయన వాళ్ళ హృదయంలో ఆనంద సంతోషాలు దయచేయండి ప్రభా. గొప్ప దేవుడిని కలిగండి మా నాయన. ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభా నీ సన్నిధిలో సాక్షిగా పెట్టుకుంటున్నావు తండ్రి నాయన. దేవానికి వందనాలు నాయన. ప్రతి ఒక్క కానుకను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇంకా నాయన అనేక మంది ప్రభా నీకు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నాయన నాయన నిజమైన దేవుడు నువ్వే అని తెలుసుకొని ప్రభా నీ మందిర ఆవరణలోకి వచ్చే భాగ్యాన్ని అందరికీ దయచేయమని నాయన ప్రతి ఒక్క కానుకని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసయ్య శక్తి గల నామంలో ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చెంత విడిచిపెడుతున్నాను తండ్రి. ఆమేన్. సమయంలో స్తుతి ఆరాధన వెళ్ళక ముందు ప్రకటనలు తెలియజేస్తానండి. ఈ వారం దినంలో జరగబోయే కార్యక్రమాలు కూడా తెలియజేస్తాను. సమయంలో ప్రత్యేకంగా ప్రకటన ఏంటంటే సునీల్ సుజీ వారి యొక్క కుటుంబం దూర ప్రాంతంలో ఉంటున్నారు లండన్లో. మనందరికీ తెలిసిన విషయమే. మరి సునీల్ అక్కడికి వెళ్ళినప్పటి నుంచి కూడా కంటిన్యూగా మరి నైట్ షిఫ్ట్లే చేస్తున్నారండి. ఆయన కూడా మరి రాత్రిపూట డ్యూటీ చేయడం అన్నదే కొంచెం కష్టమైన పనే కదండి. మనము కనుక ఒక్కరోజు రాత్రి 1 గంట వరకు ఆన్లైన్ ప్రేయర్లో ఉన్నప్పుడు మరుసటి రోజున మన యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మరి రాత్రి పూట నిద్ర లేకపోతే తర్వాత రోజు పగలు ఎంతసేపు నిద్రపోయినా ఆ నిద్ర పూర్తి అవ్వదండి. అది నైట్ షిఫ్ట్లు చేస్తున్న వారికి మాత్రం ఈ విషయం తెలుసండి. మన మధ్యన కూడా ఉన్నారు.
రాత్రి డ్యూటీలు చేసేవారు. నేను అనుకుంటున్నాను డేవిడ్ బ్రదర్ కూడా నేను నైట్ డ్యూటీ చేసి వచ్చి మరి ఇక్కడికి వచ్చి విన్నాను. ఎందుకంటే నేను మేమిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు నైట్ షిఫ్ట్కి వెళ్ళాలండి అన్నారు. అంటే చాలామంది రాత్రి డ్యూటీలు చేస్తున్నారండి. రాత్రి డ్యూటీలు చేసేవారికి నిజంగానే కొంచెం కష్టమయంగానే ఉంటుంది. మరి నేను కూడా నైట్ షిఫ్ట్లు చేశాను. తర్వాత రోజు వచ్చి మరి బ్రష్ చేసుకుని ఒక గ్లాస్ మిల్క్ తాగి పడుకుని పోయేవాడిని. ఇంకా మధ్యాహ్నం భోజనం వరకు లెక్సివ్వండి కాదండి. నేను కూడా అంటే మళ్ళా తిరిగి ఆ యొక్క శక్తిని పొందుకోవాలంటే చాలా సమయం నిద్ర అవసరం అంటూ ఉంటుంది. మరి అయితే వీరు కంటిన్యూగా నైట్ షిఫ్ట్స్ చేస్తున్నారు. వీరి నిమిత్తం మనము ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. మరి నేను ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అన్న నా గురించి ప్రార్థన చేయండి, మరి రాత్రి షిఫ్ట్లు చేస్తున్నాను, దేవుడు ఆరోగ్యం ఇచ్చేలాగానే ఆయన కూడా తెలియజేశారు. ఈ విషయాన్ని సంఘానికి తెలియజేస్తాను. ఎందుకంటే సంఘం అంతా ప్రార్థన చేస్తే దేవుడు తప్పగా ప్రార్థన ఆలకించి సమాధానం ఇస్తాడని నమ్మకంతో ఈ విషయం తెలియజేస్తున్నాను. ఆశ కూడా మరి సాక్ష్యం చెప్పిందండి. ఆమె అయితే ఎక్కడా కూడా శక్తి లేనిట్లుగా ఉండదండి. రాత్రి డ్యూటీలు చేస్తున్నా కూడా పగల డ్యూటీలు చేస్తున్నట్టుగానే దేవుడు ఆమెకు మంచి శక్తినిచ్చి ఇక్కడ నిలబెడతా ఉన్నాడు. మరి దేవుడు ఆమెను వాడుకుంటున్నాడు. నిజంగా ఆమెకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి శక్తిని బట్టి దేవుని సన్నిధిలో నిలబడి వందనాలు తెలియజేస్తున్నాను. మరి చాలా మంది ఈ యొక్క నైట్ షిఫ్ట్లు చేస్తున్నారండి. మరి ప్రాముఖ్యంగా సునీల్ గురించి మన ప్రార్థన జ్ఞాపకం చేసుకుని, అంతేకాకుండా వారి కుటుంబం అంతరిని గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే వారు లండన్ ప్రాంతం వెళ్ళారు, మరి ఎంతో గొప్ప పట్టణంలో ఉంటున్నారు, పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, మరి ఎక్కువ జీతం సంపాదిస్తున్నారు, వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటున్నారు, ఆనందంగా ఉంటున్నారు. కొంతమంది అయితే వాళ్ళు లగ్జరియస్గా ఉంటున్నారు అనుకుంటున్నారేమో. కానీ నేను గమనించింది, నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు దూర ప్రాంతంలో ఉండి అయిన వారు అందరికీ కూడా దూరంగా ఉంటున్నారు. ఏమండి, ఏమైనా చిన్న కష్టం వచ్చిందంటే ఆదుకునే వాళ్ళు ఎవరు ఉండరు. మరి సుజి కూడా చాలాసార్లు ఇక్కడికి వచ్చి షేర్ చేసుకుంది స్క్రీన్ మీద. నిజమేనండి, వాళ్ళు పడుతున్న బాధ కష్టము వారికి మాత్రమే తెలుసు, అర్థం చేసుకునే వారికి మాత్రమే ఇది తెలుసు. వారి నిమిత్తం మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకి ఎంతైనా ఉందండి. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఆ ఆరోగ్య పరిస్థితులు, మరి వాతావరణ పరిస్థితులు చాలా విచిత్రంగా ఉంటాయి, వేరేగా ఉంటాయి. మనకున్నట్టు ఇక్కడ అన్ని విషయాల్లో మరి అనుకూలంగా ఉండదండి. ఆ చలిని తట్టుకుంటాం చాలా కష్టమైనటువంటి పని అన్నమాట. మరి అంత భయంకరమైన చలి వాతావరణంలో వారు ఉంటున్నప్పటికీ దేవుడు వారికి ఆరోగ్యం అనుగ్రహించేలాగా మనము ప్రార్థన చేద్దాం. ఇది ప్రకటనలో మరి తెలియజేసిన విషయం. అలాగే మరి సునీల్ గారి తండ్రి గారు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారండి. ఆయుష్మాన్ హాస్పిటల్లో వారి నిమిత్తం ప్రార్థన చేద్దాం. నిన్న మరి ఆయనతో నేను మాట్లాడటం జరిగిందండి ఫోన్లో. మరి నేనైతే చాలా కంగారు పడ్డాను, ఎందుకంటే వయసు చాలా పెద్దది, మరి కొంచెం బలహీనంగా ఉంటారు కనుక మరి ఏ విధమైనటువంటి అనారోగ్యం వచ్చినప్పుడు కూడా తట్టుకునే పరిస్థితుల్లో ఆయన ఉండలేరు. ఎందుకంటే ఆయన తీసుకునే ఆహారం కూడా అంతంత మాత్రంగానే ఆహారం తీసుకుంటారు. ఆయన మాంసం కూరలు అవి ఇవి తిని బలంగా ఉన్న వ్యక్తి కాదు, చాలా లిమిటెడ్ ఫుడ్ మాత్రమే తీసుకుంటూ ఉంటారు. అలాంటి ఆయనకి మరి అనారోగ్యం వచ్చినప్పుడు దాన్ని తట్టుకోవాలంటే శక్తి కావాలి. మరి ఆయన నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. నేనైతే ఆయనతో మాట్లాడక ముందు నాకు కూడా కొంచెం గలిబిలి అయింది, ఎందుకంటే ఇలాంటి వ్యక్తికి మరి హాస్పిటల్లో ఉన్నాడంటే ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నారు. మరి మేరీ సుజాత నాతో మాట్లాడినప్పుడు చాలా విషయాలు చెప్పారు. జ్వరంతో బాధపడుతున్నారు, జాండీస్ తోటి బాధపడుతున్నారు, గాల్ బ్లాడర్లో స్టోన్స్ తోటి ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా చెప్పినప్పుడు నేను చాలా కంగారు పడ్డానండి. కానీ ఆయనకి ఫోన్ చేసి ఆయనతో మాట్లాడిన తర్వాత నిజంగానే నాకు నా ప్రాణం కుదురు పడ్డది. ఎందుకంటే ఆయన ఎంతో సంతోషంగా నాతో మాట్లాడాడండి. జ్వరం తగ్గిందంట, కంట్రోల్ అయ్యిందని చెప్పారు. ఇది దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ విధంగా మరి మిగతా విషయాలన్నీ కూడా దేవుడు కంట్రోల్లో తీసుకొస్తున్నాడు. నేను ప్రార్థన చేయడం కూడా ఆయనకి జరిగింది. ఆయన ప్రార్థన ఆలకించి మరి ఎంతో సంతోషంతో నాతో మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా సంఘాన్ని అంతకునే అడిగానని చెప్పారండి. హాస్పిటల్లో బెడ్లో ఉండి కూడా మన సంఘాన్ని ప్రేమిస్తున్నారు. ఆయన ప్రేమిస్తూ నేను అందరిని అడిగానని చెప్పమని చెప్పారు. అందరికీ మరి విషయం తెలియజేస్తున్నాను. ఆయన నిమిత్తము ప్రార్థన చేయండి. అలాగే వ్యూల నిమిత్తము, గౌతమి నిమిత్తము, అలాగే శాంతి ప్రెగ్నెంట్గా ఉంది ఆమె నిమిత్తము, కరుణం గారి కోడలు, ఇలాంటి వారి నిమిత్తం అందరి నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. ప్రతిరోజు మన కుటుంబ ప్రార్థనలో మర్చిపోకుండా ఈ అంశాలు మనం ఎత్తిపట్టుకొని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పగా ప్రార్థనలు ఆలకించి మరి సరైన రీతిలో మరి సమాధానం దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మరి సమయంలో
బర్త్డే విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ వారంలో బర్త్డే 16వ తారీఖు అండి, రేపటి దినంన మరి హాల్ని బర్త్డే ఉందండి. దయచేసి అచనపడి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. నేను ప్రార్థిస్తాను. ఇంకెవరైనా బర్త్డేలు, వివాహ దినోత్సవాలు కనుకుంటే కనుక, పెళ్లి రోజులు, దయచేసి లేచి నిలబడి విషయాన్ని తెలియజేయండి. మీ నిమిత్తం కూడా మేము ప్రార్థన చేస్తాం. మమ్మల్ని అతిమిగా ప్రేమించిన మా పర్లోక తండ్రి, పరిశుద్ధుల దేవ, ప్రేమ నమ్మకం ఈ పరిశుద్ధ పాదాల వలన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినము, ఈ వారములలో మా తండ్రి పెళ్లి రోజులు, మా తండ్రి అలాగే బర్త్డేస్ జరుపుకుంటున్న వారి నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం. వారి జీవితాల్లో కావాల్సిన శాంతిని, సమాధానం, సంతోషం, ఆనందాలు అనుగ్రహించండి. నిజమైన దేవుడని వారందరూ తెలుసుకున్నట్లు సహాయం చేయండి. ప్రత్యేకంగా మా సహవాసంలో చిన్నబిడ్డ హానిని బట్టి ప్రార్థిస్తున్నాను. మా ప్రభా, బిడ్డకి ఇచ్చిన ఆయుష్ని బట్టి నీకు వందాలిగా. మరి తల్లి గర్భంలో బిడ్డనుగా ఏర్పడింది మొదలుకొని ఇంతవరకు కూడా నీ హస్తాలు ఎత్తుపట్టుకుని నడిపించి కాపాడవే. మీ స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం. నీ బంగారు దూతలను పెళ్లి చుట్టూ కావలించి మీరు నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందాలిగా. ఇది తండ్రి ఇచ్చిన నూతనమైనటువంటి దయాకిరీటాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందాలు చెల్లించుకుంటున్నాం. చదువుతున్న చదువులో సహాయం చేయండి. స్కూల్ రాకపోకల ముందు తోడయండి. మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి. మంచి భవిష్యత్తుని బిడ్డకు అనుగ్రహించండి. మా ప్రభావ బిడ్డను బట్టి ఇదో ప్రభావ వారి యొక్క బంధువుల మిత్రులు అందరూ సంతోషించే విధంగా బిడ్డ జీవితాన్ని మీరు ఆనందకరంగా చేయమని కోరవచ్చు. ఈ కొద్దింపుడు మా కొరగా తిరిగి రానున్నా నా శ్రేణిని పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ. సమయంలో స్తుతి ఆరాధన చేస్తున్నాండి. ఏమైనా స్థలాన్ని పెట్ట ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. మరి స్తుతి ఆరాధన పాల్గొనడం కలిగిన వారందరూ కూడా లేచి నిలబడి మరి కొంత సమయం ప్రభువుని చప్పట్లు కొడుతూ దేవుడిని స్తుతిద్దాం, ఆయన ఆరాధిద్దాం.